8 లక్షల విలువైన ఆస్తులు కాదు. ఒంగోలు వద్ద మొత్తం ఆస్తుల సంఖ్య 8 లక్షలు. అంటే ఇదిగో ఇది అదిగో అది అదిగో అది అంటాం కదా మనం. ఆ మాదిరిగా అట్లా 8 లక్షల ఆస్తులు అన్నమాట. అంటే వీటి విలువ కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. ఎంత? కొన్ని లక్షల కోట్లు. నేను ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి మీకు. ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో సౌదీలో ఓటు లేదు. మన పక్కనే ఎప్పుడు చూసినా కూడా మన భారతదేశం మీద, ఈ దేశంలో మెజారిటీ అయినటువంటి హిందువుల మీద దేశం చెప్తానే ఉంటుంది ఒక దేశం. ఏది? పాకిస్తాన్. ఇప్పుడు కొత్తగా ఇంకొక తయారైంది. ఎవరు? బంగ్లాదేశ్. ఏ దేశంలో కూడా ప్రపంచంలో ఉన్న ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశంలో కూడా ఈ ఓటు లేదు. మన దౌర్భాగ్యం కొద్ది, మన దరిద్రం కొద్ది మన భారతదేశంలోనే ఉన్నది. అంతేందుకు మీరు గతంలో మనం చూస్తుంటారు, చాలా వరకు ఏంటంటే అందరూ ఈ స్కానర్ ద్వారా ఈమెయిల్స్ పంపించడం పెద్ద చేస్తా ఉన్నారు. రోడ్ల మీద కొంతమంది న్యూసెన్స్ చేస్తా ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళని కూడా బెదిరించారు. వీళ్ళు కూడా బెదిరించడానికి, వీళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకునేదానికి ఇది మాది అని చెప్పేసి పోలీసు వాళ్ళ మీద